నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి అర్షమూలలు. అంటే రెగ్యులర్ వాష్లో మనం వినేది పైల్స్ అంటాం, దీన్నే హెమరాయిడ్స్ కూడా అంటాం. ఎందుకు ఇదే టాపిక్ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇది తొందరగా బయటికి చెప్పుకునేది కాదు. ఒక లోపల మదన పడుతూ బయటకు చెప్పుకోవడానికి మోమాట పడే వ్యాధి. అందుకనే అసలు దీన్ని తెలుసుకోవడము, దాన్ని తెలుసుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి దీని గురించి చెప్తాను. అసలు అర్షమూలలు అంటే పైల్స్ అనేవి ఏంటి అంటే మన యానల్ రీజన్లో అంటే రెక్టమ్ దగ్గర మనకి బయటికి ప్రొట్రూడ్ అయ్యి మన పింపుల్స్ అంటాము, అలాంటివి పెద్దవి ట్యాగ్స్ లాగా వచ్చి బొడిపల్లాగా ఉండే వాటినే బయట కనబడే అంటే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాము. అలానే ఇలాంటివి లోపల కూడా ఉంటాయి, దాన్ని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. అలా రెండు రకాలు. అలానే ఇంకో రకంగా కూడా ఇది రెండు రకాలు. అంటే కొంతమందికి బ్లడ్తో వస్తుంది, కొంతమందికి బ్లడ్ లేకుండా ఉంటుంది. అంటే డ్రై పైల్స్ అంటాము, అలానే వెట్ పైల్స్ అంటాము. అలానే ఇవి అవి క్లాక్ వైజ్ కూడా ఉంటాయి. అంటే పొజిషన్ వైజ్ కూడా 3 o'clock 7 o'clock అని పొజిషన్స్ కూడా ఉంటాయి. బట్ ఇవన్నిటికన్నా ముందు జనరల్గా మనము ఒక అపోహ ఏముంటుందంటే మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ లాంటిదో లేకపోతే పెయిన్ వచ్చి రాగానే ఫస్ట్ పేషెంట్ ఏమనుకుంటా అంటే డాక్టర్ గారు నాకు పైల్స్ ఉంది, ఆ పైల్స్ ఉంది అనుకుంటాడు. బట్ నేను చెప్పేది ఎవరికైనా ఏంటంటే ఫస్ట్ పైల్స్ అని చూడాలన్నప్పుడు యాజ్ ఎ వైద్యుడిగా అబ్జర్వ్ చేయాలి. అంటే మనం చూసి పేషెంట్ మోమాట పడకుండా పేషెంట్ ఆ యానల్ రీజన్ని ఎగ్జామినేషన్ చేసినప్పుడు త్రూ ఐస్ ద్వారానే ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎలా ఉంటాయంటే పైల్స్ కాకుండా వీళ్ళకి తెలియకుండా ఫిషర్స్ అంటాం, అంటే చిట్లినట్లు ఉండడము, కొన్నిసార్లు ఫిస్టులా అంటాం, అంటే లోపలికి ఓపెనింగ్ ఉంటాయి. సో పేషెంట్కి ఏంటంటే ఒకటే పైల్స్ ఒకటే అనుకుంటాడు. బట్ ఈ ఫిస్టులా లాంటిది ఏంటంటే మనం చూస్తే కానీ తెలియదు. అది ఎర్లీ టెస్ట్ టైంలో తెలుసుకోగలిగితే ఫిస్టులా అది మళ్ళీ పెరగకుండా అనేది చాలా డేంజరస్గా టర్న్ అవ్వకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫిస్టులా అనేది బయట నుంచి ఓపెన్ అయ్యి అది పేగుల వరకు కూడా వెళ్ళి లోపల అంతా కూడా పస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేను అడ్వైజ్ ఏంటంటే దాన్ని చూసి కానీ మనం నిర్ధారించలేము అది పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఫిషర్ కానీ. సరే అయితే చూసినప్పుడు అది పైల్స్ అనుకున్నప్పుడు బయటికి కనబడేవి ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అని ఇంతకుముందు చెప్పినట్టు. దానికి కారణాలు చూసుకుంటే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరో ఆర్ అన్టైమ్లీ ఫుడ్ అంటాము, తీసుకున్న తక్కువ ఫుడ్ తీసుకోవడము, లేకపోతే అధికంగా ఒకటే రకమైన ఫుడ్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, కొన్నిసార్లు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన డైజెస్టివ్ సిస్టంలో ఉండాల్సిన ఆ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. అంటే బాడీ క్లీన్ చేసుకునేది ఇలా ఇంటెస్టైన్స్లో నుంచి వెళ్ళిపోయేది హార్డ్గా అవడం అవుతుంది. అంటే పెద్ద పేగుల్లో ఉండాల్సిన మ్యూకస్ ఏదైతే ఉంటుందో అదంతా చాలా హార్డ్గా అవ్వడం వల్ల మోషన్ అనేది సరిగ్గా పాస్ అవ్వకుండా రప్చర్ అవుతూ బ్లడ్ కూడా పడుతుంది. సో వీళ్ళకి మనము ఎప్పుడైతే చూసి తెలుసుకుంటామో వాళ్ళ నాడి కూడా పైత్యం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మొదటిగా వీళ్ళకి అసలు పైల్స్ అనేది తెలియగానే మనం చెప్పాల్సింది ఏంటంటే డైట్. అంటే తీసుకునే ఫుడ్ అయినా కొన్ని 3 to 4 times తీసుకోవాలి, బట్ టైమ్లీ ఫుడ్. అలానే ఎంత ఎర్లీగా రాత్రి 8 or 7:30 లోపలే డిన్నర్ ఫినిష్ చేయమంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే అధిక బరువు ఇలాంటివి ఉన్న వాళ్ళని ఆ బరువుతో పాటు వాళ్ళకు కూడా కొన్ని డైట్ సజెస్ట్ చేస్తుంటాము. ఎక్కువ పైల్స్ ఆడవాళ్ళల్లో డెలివరీ టైమ్స్లో అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో చూస్తుంటాం. బట్ వీళ్ళల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది. బట్ అలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళకి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లాంటిది కానివ్వండి, కొన్నిసార్లు బాగా ఇబ్బంది అవుతుంది మోషన్ అంటే కూర్చోగానే పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే స్లిట్స్ బాత్ అంటాం. అంటే వేడి నీళ్ళల్లో తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ పౌడర్ వస్తుంది, దాన్ని సమపాలల్లో తీసుకొని ఒక 100 grams ఆ చూర్ణాన్ని వేసి కూర్చోవడం వల్ల ఇన్స్టెంట్ రిలీఫ్ అంటాం. అంటే ఆ పెయిన్ అనేది వాపు అనేది తగ్గుతుంది. తగ్గగానే పేషెంట్కి కొంచెం రిలీఫ్ వస్తుంది. బట్ దీనికి మెయిన్గా ఏంటంటే లోపల నుంచి మనం ఔషధాలు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళ ఈ జీర్ణక్రియని కరెక్ట్ చేస్తూనే మోషన్ అనేది సాఫ్ట్ అవ్వాలి. అలానే నేను చెప్పిన ఐటమ్స్ని అవాయిడ్ చేసుకుంటూ మెయిన్గా ఇంకోటి ఏంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా చూడాలి. అంటే బాడీ అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 liters వాళ్ళు డైలీ వాళ్ళ ఇంటేక్ ఉండాలి లిక్విడ్స్గా. ఐదర్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, పాలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, నీళ్ళు ఏది విధంగా చూసుకున్నా ఒక 3 to 4 liters వాటర్ ఉండాలి. అండ్ ఇంకా ఇందులో జనరల్గా పైల్స్కి మేము చెప్పే దివ్యౌషధం ఏంటంటే మన ఇంట్లో ఉండే మజ్జిగనే, దాన్నే తక్రము అంటాం. ఈ తక్రాన్ని ఏం చేయాలంటే మజ్జిగని బాగా పెరుగు నుంచి చిరికిన తర్వాత వడగట్టుకొని ఆ మజ్జిగని రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల మన ఈ పైత్యం అనేది తగ్గుతుంది. అలానే ఫ్రూట్స్లో అనార్ ఫ్రూట్ కానివ్వండి, జామకాయ, ఇవి మన రెగ్యులర్గా రోజులో ఏదో ఒక ఫ్రూట్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకా బెటర్గా ఏంటి అంటే మేము చెప్పేది ఎవ్రీడే రోజు రాత్రి త్రిఫలా చూర్ణం అని మన మార్కెట్లలో దొరుకుతుంది.
దాన్ని ఒక చెంచాడు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని రాత్రిపూట తీసుకోవడం వల్ల నెక్స్ట్ డే ఈ మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. సో గ్యాసెస్ అనేది రిలీవ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు తప్పకుండా వైద్యుడిని కలిసి నేను చెప్పినట్టు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మేము చాలా సింపుల్ మెడికేషన్స్ అడ్వైస్ చేస్తాం. లైక్ అభయారిష్ట అని కానివ్వండి, చిరువిల్వాది కషాయం, ఇవి తీసుకోవడము ఎర్లీ స్టేజ్లో చేస్తే ఇది ఇంకా ముదరకుండా ఉండి ఇతరత్ర ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఆగుతుంది. అలానే మనం తీసుకునే ఆహారము, విహారము, వ్యాయామం అంటాం. అంటే కొంత రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అనవసరమైన స్ట్రెస్ లేకుండా టైంకి తినడము, మేము చెప్పినవి పాటిస్తే ఎంత పెద్దటి ఈ పైల్స్ని సర్జరీ లేకుండా మనము తప్పకుండా ట్రీట్ చేయగలుగుతాం. మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా తప్పకుండా క్లియర్ చేయగలుగుతాం. వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే నేను పర్సనల్గా ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ క్లినిక్స్లో వచ్చి కుకట్పల్లి కానీ నాగోల్లో కానీ కలవచ్చు అండి. నా నంబర్ వచ్చి 7658909501. థ్యాంక్ యూ.